ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికే షామీ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్. నేను మాత్రం ఈ మొబైల్ ఫోన్ కి చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. ఎందుకంటే నిజంగా మిగతా బ్రాండ్స్ అన్ని కూడా జస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చిన్న చిన్న మైనర్ అప్గ్రేడ్స్ చేసుకుంటూ వెళ్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఫిజికల్ గా పెద్ద అప్గ్రేడ్స్ అయితే కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ చూసారు అనుకోండి, ఐఫోన్ 11 సిరీస్ నుంచి స్టార్ట్ చేసుకొని 16 ప్రో మ్యాక్స్ దాకా, ఈవెన్ 17 ప్రో మ్యాక్స్ లో కూడా మీకు సేమ్ అనిపిస్తుంది. ఈ బంప్ ఏదైతే ఉందో, కెమెరా డెకో ఏదైతే ఉందో కొంచెం ఎక్స్పాన్షన్ చేశారంతే. మిగతా వాటిలో పెద్దగా మార్పులు అయితే ఉండదు. బట్ వీళ్ళు వచ్చేటప్పటికి ఇయర్ ఆన్ ఇయర్ సరికొత్త అప్గ్రేడ్స్, ఏదో ఒక కొత్త టెక్నాలజీని తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో ఇయర్ ఆన్ ఇయర్ అప్గ్రేడ్స్ అయితే తీసుకొస్తున్నారు. చూసారా, నాకు క్రేజీ అనిపించింది. ముఖ్యంగా దీనిలో ఇంట్రెస్టింగ్ గా బ్యాక్ సైడ్ కెమెరా ఫోకస్ రింగ్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ అనిపించింది. దాని గురించి కూడా మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఆల్రెడీ షామీ 17 ప్రో సిరీస్ లాంచ్ అయిపోయింది కదన్నానంటే, ఎస్, షామీ 17 ప్రో ఏదైతే యాపిల్ లాంచ్ అయిన వెంటనే లాంచ్ చేశారు. సో వీళ్ళు ఇక్కడ కెమెరా డెకో దగ్గర బ్లాంక్ ఇచ్చారు కదా, అక్కడ స్క్రీన్ ఇచ్చారు. సో దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, ప్రో అండ్ ప్రో మ్యాక్స్. అది ఆల్రెడీ మనకి ఐఫోన్ లాంచ్ అయిన 1 వీక్ లోనే లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ దాన్ని షోకేస్ చేశారు, సేల్ కూడా తెచ్చారు, మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా చేసేసాం. బట్ ఈసారి ఇది వచ్చేటప్పటికి అల్ట్రా, వీళ్ళ ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద ఈ స్మార్ట్ ఫోన్స్ రావడం జరుగుతుంది. ఈసారి దీంట్లో వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఒకటి వచ్చేటప్పటికి లైకాతో కొలాబరేట్ అవుతూ షామీ 17 అల్ట్రా లైకా ఎడిషన్, ఇప్పుడు మీరు చూస్తుంది అన్బాక్సింగ్. ఇంకోటి వచ్చేటప్పటికే జస్ట్ షామీ 17 అల్ట్రా. సో అది కూడా మీకు లైకా కొలాబరేషన్ తీసుకొచ్చారు. లైకా ఫిల్టర్స్, లైకా లెన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇది ఎక్స్టెండెడ్ రేంజ్ ఆఫ్ ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా డీటెయిల్డ్ గా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో రీటైల్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది, షామీ ప్లస్ లైకా అండ్ షామీ 17 అల్ట్రా బై లైకా అని చెప్పి మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ దీనిలో ఉన్నటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు లైకా కెమెరా అని చెప్పి ఇక్కడ మనం అయితే చూడొచ్చు. సో ఈ బ్యాండ్ తీసేద్దాం. అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ మీ అండ్ లైకా లోగోస్, అంటే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ తో తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు షామీ 17 అల్ట్రా బై లైకా. సో ఇక్కడ వీళ్ళిద్దరు కొలాబరేషన్, వీళ్ళిద్దరి CEO కి సంబంధించినటువంటి సిగ్నేచర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని అయితే మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, యా హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి డివైస్ ఇచ్చారు. సో డివైస్ ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఫోన్ కేస్, యాక్సెసరీస్ అండ్ చార్జర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెసరీ చూద్దాం, ఎందుకంటే ఇది కేవలం ఎక్స్క్లూజివ్ గా మీకు ఈ ప్యాకింగ్ లోనే రావడం జరుగుతుంది. వావ్, దీంట్లో మళ్ళీ 3 ప్యాకేజెస్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేటప్పటికే మనకి క్లీనింగ్ క్లాత్. సో యాపిల్ లాగా వీళ్ళు 4000 5000 అని అనుకుండా లెన్స్ క్లీన్ చేయడం కోసం ఒక క్లాత్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. అండ్ దీంతో పాటు ఒక ల్యాన్ యార్డ్ కూడా ఇచ్చారు. DSLR కి యూజువల్ గా మనం యూజ్ చేస్తూ ఉంటాం, అంటే ఇట్లా చేతికి వేసుకొని ఫోన్ ఇట్లా క్యాప్చర్ చేసేటప్పుడు కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఇలా వదిలేసినా గానీ చేతికి ఇలా పట్టుకొని ఉంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని కూడా ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఫైనల్ గా మనకి వావ్ లెన్స్ క్యాప్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అబ్బా, ఇది కూడా మనకి సాఫ్ట్ క్లాత్ తోటి, చూసారా ఎంత పెద్దగా ఉందో. మ్యాసివ్ సెన్సార్ ఇందులో యూజ్ చేశారండి, 1 ఇంచ్ సెన్సార్. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇక్కడ మనకి చార్జర్. ఎస్, చార్జర్ లో కూడా బ్రీడెడ్ కేబుల్ ఇచ్చారు ఈసారి. అండ్ దీంతో పాటు మనకి 100 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్. బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ టైప్ A టు టైప్ C తీసుకొచ్చారు. ఇక్కడ టైప్ C టు టైప్ C తెచ్చుంటే ఫెంటాస్టిక్ ఉండేది. ఇక ఫైనల్ గా మనం ఫోన్ కేస్ అయితే చూద్దాం. వావ్, ఇక్కడ మనకు కొన్ని యూజర్ మాన్యువల్స్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్ అండ్ ఇక్కడ చూసారా లైకా కొలాబరేషన్ 3D ఎంబోస్డ్ డిజైన్ తో పాటు మనకి ఇక్కడ బటన్స్. అండ్ ఇదంతా కూడా మనకి సాఫ్ట్ లెదర్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ రొటేటరీ రింగ్, ఫోకస్ రింగ్. సో అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మొబైల్ ఫోన్ ఎలా ఉండబోతుంది అనేది. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. వావ్, నిజంగా ఇక్కడ ఉండేటువంటి కెమెరా రింగ్ మాత్రం మ్యాసివ్. అండ్ ఫిజికల్ గా ఈ రింగ్ అంతా కూడా రొటేట్ అవుతుందండి. దీని సహాయంతో డైరెక్ట్ గా మీరు జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఫోకస్ చేసుకోవటం, మాన్యువల్ లోకి వెళ్ళారు అన్నట్లయితే అండ్ ఫాస్ట్ గా ట్విస్ట్ చేశారంటే కెమెరా ఓపెన్ అవటం, ఇలాంటి కస్టమైజేషన్ కంట్రోల్స్ ఎన్నో మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. లిటరల్లీ ఫిజికల్ గా మీకు ఈ రింగ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇంకొక ఇంప్రెసివ్ థింగ్ ఏంటి అంటే, మీరు ఐఫోన్ 4S లు, 4 సిరీస్ లు, అలాగే 5 సిరీస్ లు చూసారంటే రౌండ్ కలర్ వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు చూసారా. సో ఆ బటన్స్ ని వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు మొత్తం కంప్లీట్లీ మెటల్ బాడీ. ఆఫ్ కోర్స్ ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్. ముఖ్యంగా ఫోన్ సైడ్స్ ఇక్కడ మనకి గ్రిప్ లాగా ప్రొవైడ్ చేశారు. సో దీంతో మనకి మొబైల్ ఫోన్ ని ఫిజికల్ గా పట్టుకోవడానికి చాలా గ్రిప్ ఉంటుంది. ఇక్కడ మీరు వింటున్నారా, ఏంటి సౌండ్ ఖరాబ్ అయింది అనుకుంటారేమో, కాదండి. దీనిలో ఉండేటువంటి పెరిస్కోపిక్ లెన్స్ ఏదైతే ఉందో 8 లెన్స్ తోటి మనకి ఫిజికల్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా జనరల్ గా ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫొటోస్ ఏదైనా తీసుకుంటున్నారు అనుకోండి, దీంట్లో మీకు 4x లేదా 8x దాకా వెళ్తారు. ఇది మీకు ఏమవుతుందంటే ఆప్టికల్ గా సెన్సార్ లోపల జూమ్ అవడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఫిజికల్
గా మూవ్ అవుతుంది. సో దట్ మనము DSLR లో ఏ విధమైనటువంటి అవుట్పుట్ ని మనం అయితే చూస్తుంటామో సేమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ని మనకు తీసుకొని రావడంతో పాటు ఇందులో మనకి 1 ఇంచ్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ సోనీలో మనకి RX100 లో వాడేటువంటి కెమెరా సెన్సార్ ఏదైతే ఉందో అదే సెన్సార్ ని ఇందులో ప్రైమరీ సెన్సార్ కింద యూజ్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఒకసారి ఈ కేస్ కూడా మనం ప్లేస్ చేసి చూద్దాం. నిజంగా ఎంత గాడికి ఓన్లీ ఇదొక్కటే చెప్దాం అనుకున్నా కానీ నా దృష్టి అయితే ఈ కెమెరా దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా దీన్ని క్రాఫ్ట్ చేయడం జరిగింది. సో ఫిజికల్ గా పర్ఫెక్ట్ ఫిట్. ఆఫ్ కోర్స్ దీన్ని వీళ్ళ కోసమే తయారు చేశారు కాబట్టి ఈవెన్ మనకి ఈ మాన్యువల్ రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ ని కూడా దీని సహాయంతో మనం రొటేట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ లైకా క్యాప్ ఉంది చూసారా, ఈ క్యాప్ ని మనం ఇక్కడ ప్లేస్ చేసాము అన్నట్లయితే దాట్స్ ఇట్. చూసారు కదా, సో ప్రాపర్ కాంపాక్ట్ DSLR కెమెరాని పట్టుకున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా ఇది క్రియేట్ చేస్తుంది. అండ్ గీతలు పడకుండా ఈవెన్ ఇది మనం ఇట్లా అనగానే పడిపోతుంది అనుకుంటారేమో, లేదండి ఇది చాలా తీయటానికి కూడా చాలా హార్డ్ ఉంది. సో నిజంగా డిజైన్ పరంగా మాత్రం షామీ అలాగే లైకా ఇద్దరు కలిసి మనసు పెట్టి తయారు చేశారని చెప్పుకోవచ్చు. వీటన్నిటి గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, బట్ ప్రామిస్ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఫీచర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల ఒకవేళ ఈ వీడియో గనక 10K లైక్స్ వచ్చినాయి అన్నట్లయితే గనక దీన్ని స్పెషల్ కెమెరా సెంట్రిక్ ఎక్స్ప్లోర్ చేసేటువంటి ఫీచర్స్ నిజంగా చాలా ఉన్నాయి. పుట్టలు ఉన్నట్లు అసలు నిజంగా ఆ షామీ చాలా హార్డ్ వర్క్ చేసిందని చెప్పొచ్చు లైకాతో కొలాబరేట్ చేసి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో మేము ముందు తీసుకొస్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక సైడ్ బాడీ అంతా కూడా మీకు మెటల్ ఫ్రేమ్, అల్యూమినియం ఏరోగ్రేడ్ స్పేస్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళ ఓన్ టెక్నాలజీ షామీ షీల్డ్ గ్లాస్ 3.0 ని మనం ముందు తీసుకొని రావడం జరిగింది. సో బేసిక్ గా వీళ్ళు అంటే ఏంటి అంటే రెగ్యులర్ గా నార్మల్ గా ఉండేటువంటి గ్లాస్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే గనక ఇది 20 టైమ్స్ స్ట్రాంగర్ గా ఉంటుందంట. అంటే ఫోన్ ఇట్లా ఫిజికల్ గా కింద పడ్డ ఏళ్ళండి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ అంట. అండ్ దీంతో పాటు IP6869 కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 8.5 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ ఫోన్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 226 గ్రామ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. మరి థిక్నెస్ కొంచెం పెద్దగానే ఉంది కానీ మరి 1 ఇంచ్ సెన్సార్ ని యూజ్ చేశారు. అలాగే 8 లెన్స్ ని యూజ్ చేస్తూ మూవబుల్ ఆప్టిక్స్ ని మనకు ప్రొవైడ్ చేసినప్పుడు ఆ మాత్రం మనం అయితే త్యాగం చేయాలి. లిటరల్లీ ఇది ఒక ఫోన్ కాదు, ఒక కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ DSLR కెమెరా అని చెప్పి మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంత చెప్తున్నాను కదా అని చెప్పి ఇదేమి స్పాన్సర్ వీడియోనో లేదా బ్రాండ్ నాకు పంపించిన డివైసే కాదు. ఇది కొన్నది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్. బట్ నాకు చాలా బాగా నచ్చింది కెమెరాలో వీళ్ళు ఇచ్చినటువంటి ఫీచర్స్ అయితే, అందుకోసమే చెప్తున్నాను. సో ఆల్ చెక్స్ డన్, రఫ్ అండ్ టఫ్ గా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిడ్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ ఉంటుంది. అండ్ ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేటప్పటికే లైకా బ్రాండింగ్ ఇక్కడ ఇచ్చారు, లైకా ట్యూన్డ్ ఇన్ జర్మనీ అని చెప్పి. అండ్ టాప్ ఏం లేదు. బ్యాక్ సైడ్ ముఖ్యంగా ఈ కెమెరా రింగ్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది లిటరల్లీ ఫిజికల్ గా వర్కింగ్ కెమెరా. 2 సార్లు ఇట్లా అన్నారంటే ఆటోమేటిక్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి కెమెరా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీంతో పాటు లైకా బ్రాడ్జింగ్ కూడా మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. అండ్ ఇది ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ అలాంగ్ విత్ IR బ్లాస్టర్స్ కూడా మనకి ఇన్బిల్ట్ రావడం జరుగుతుంది. అండ్ వీడియోస్ కోసం డెడికేటెడ్ మైక్రోఫోన్ కూడా బ్యాక్ సైడ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక కలర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ కంప్లీట్లీ, మరొకటి వచ్చేటప్పటికి వైట్ కలర్. ఒకవేళ మీరు గనక నాన్ లైకా సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టయితే అక్కడ మీకు 4 కలర్స్ ఉంటాయి. మోస్ట్లీ మన ఇండియాకి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్, అలాగే ఒకవేళ అల్ట్రా తీసుకొస్తే గనక ఈ బ్లాక్ కలర్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వైట్ మోస్ట్లీ మన ఇండియాలో పెద్దగా లైక్ అయితే చేయరు. అండ్ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికి 20% మొత్తం గ్లాస్ ని యూజ్ చేసి అండ్ రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకు వీళ్ళు ప్రాపర్ సాఫ్ట్ లెదర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ గ్రూస్ అండ్ గ్రిప్ కూడా బాగుంది. అండ్ మ్యాటిక్ గ్లాస్ ఇచ్చారు కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్షన్స్ ఇలాంటివి అయితే ఏముండవు. ఓవరాల్ గా డిజైన్ పరంగా మాత్రం ఫెంటాస్టిక్. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 6.9 ఇంచెస్ మ్యాసివ్ డిస్ప్లే మనం ముందు తీసుకొచ్చారు. ఇది 10+2 12-bit ప్యానల్ అని అంటున్నారు వీళ్ళు. HDR10 HDR10+ కంటెంట్ తో పాటు డాల్బీ విజన్ కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ కూడా అప్ టు 5000 నిట్స్ దాకా వెళ్తాం జరుగుతుంది HBM మోడ్. ఈవెన్ మీరు నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిల్లో మీరు HDR డాల్బీ విజన్ లాంటి కంటెంట్ అయితే వెరీ కామన్ గా చూడొచ్చు. ఈవెన్ పిక్చర్ కూడా షార్పర్ గా, కలర్స్ కూడా పాప్ అవుతూ మనకు కనపడటం జరుగుతుంది. అండ్ దీంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఆడియో ఎవరితో ట్యూన్ చేపించలేదు, వీళ్ళ ఓన్ ట్యూనింగ్ అనే మనకు రావడం జరిగింది. అంటే జనరల్ గా మనం ట్యూన్ బై బోస్ కానీ లేదన్నట్టయితే AKG గానీ లేదా హర్మన్ కార్డన్ చూస్తుంటాం కదా, అలా కాకుండా వీళ్ళ ఓన్ టెక్నాలజీని యూజ్ చేశారు. వైర్ అండ్ వైర్లెస్ ద్వారా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ చేయడంతో పాటు మీకు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఆడియో కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ అండ్ లౌడ్ గానే ఉంది. కొన్ని శాంపిల్స్ అయితే చూసేయండి. చెరి
అండ్ ఇందులో మనకి LTPO ప్యానల్ మనకి యూజ్ చేయడం జరిగింది. బట్ 120 హెడ్ స్క్రీన్స్ రిఫ్రెష్ రేట్ మాత్రమే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో LTPO ఇచ్చిన తర్వాత 144 165 హెడ్స్ కూడా తీసుకొచ్చుంటే ఇంకొంచెం మార్క్ ని స్ట్రెచ్ చేసిన వాళ్ళు అయ్యి ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ మనకి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మాత్రం మనం ముందు తీసుకొచ్చారు. ఈవెన్ తో 120 హెడ్స్ అయినా కానీ మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఈవెన్ 1 దాకా కూడా బ్రైట్నెస్ కిందకి వెళ్తుంది కాబట్టి సో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీకి ఇది చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాటరీ అంటే గుర్తొచ్చింది, దీంట్లో మనకి 3rd జనరేషన్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేశారు. 6800 mAh ఆఫ్ ద బ్యాటరీ, 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 50 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 10 వాట్స్ అండ్ మనకి వైర్ ద్వారా కూడా అప్ టు 22 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 2 days బ్యాటరీ బ్యాకప్ పక్క. ఒకవేళ లేదు మీరు ఎంత హెవీగా ఈవెన్ కెమెరా అనగానే మన వీడియోస్ అలాగే ఫోటోస్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటాం కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా హోల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ లాస్ట్ అవడం జరుగుతుంది. రియల్లీ ఆసమ్. సో బ్యాటరీ దగ్గర కూడా ఆల్ చెక్, ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక మెయిన్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Elite Gen 5 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. 3 nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. ఇక దీని గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. LPDDR5X Ultra UFS 4.1 స్టోరేజ్ తోటి డే టు డే లైఫ్ టాస్క్ మీకు ఇది చాలా సింప్లిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడైతే నేను స్కోర్స్ ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఇది చైనీస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో లోడ్ అయి వచ్చింది కాబట్టి. మన ఇండియాకి వచ్చేటప్పటికే మేబీ దీని ట్యూనింగ్ ఇదంతా కూడా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు మనం వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, దేన్ని మీరు వెనకాడగా చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది HyperOS 3.2 తో రావడం జరుగుతుంది. అండ్ చైనీస్ లో వచ్చేటప్పటికే 5+6 years ఇచ్చారు. మోస్ట్లీ మన ఇండియా కూడా వీళ్ళు వచ్చేటప్పటికే 5+6 years తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇది ఇండియాకి వస్తుందా అంటే ఎస్ తీసుకొస్తారు. మోస్ట్లీ మనకి లైకా తీసుకురాకపోయినా గానీ ఖచ్చితంగా Xiaomi 17 Ultra తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది BIS సర్టిఫికేషన్స్ లో కూడా మనకి సర్టిఫికేట్ తీసుకుంది కాబట్టి సో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ మన ఇండియాకి తీసుకొస్తే ఇది అరౌండ్ 120,000 నుంచి 130,000 రూపాయల దాకా తీసుకొచ్చే అవకాశం ఉంది. వేరే చైనాలో వచ్చేటప్పటికే నాన్ లైకా కొలాబరేషన్ వేరియంట్ వచ్చేటప్పటికి అరౌండ్ 95,000 రూపీస్ తెచ్చారు. లైకా కొలాబరేషన్ ది 102,000 103,000 తీసుకొచ్చారు. సో మోస్ట్లీ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే కాబట్టి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వదు కాబట్టి కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ చూసుకున్నారు అంటే 120,000 130,000 రూపాయలు వెరీ కామన్ గా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు Wi-Fi 7 బ్లూటూత్ 5.6 టెక్నాలజీతో పాటు NFC IR బ్లాస్ట్ అని కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫ్లాగ్షిప్ సెన్సార్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు ఇంట్రెస్టింగ్ గా మొట్టమొదటిసారి డ్యూయల్ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిగ్నల్ రాకపోయినా లేదా అడవిలో ఉన్నా లేదా ఎక్కడన్నా సముద్రం మధ్యలో ఉన్నా గానీ ఈ శాటిలైట్స్ కి కనెక్ట్ అయ్యి డైరెక్ట్ గా మనము మెసేజింగ్, చాటింగ్, మన లొకేషన్ పంపించడం ఇలాంటివన్నీ చేయొచ్చు. ఫోన్ కాల్స్ అయితే లేవు. యాపిల్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి iPhone 17 సిరీస్ లో కూడా మనకి జస్ట్ కనెక్టివిటీ ఇచ్చారంటే వీళ్ళు డ్యూయల్ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఇచ్చారు చూసారా, ఇదైతే ఫెంటాస్టిక్. అండ్ ఇంతే కాదండి, దీంట్లో క్రాస్ షేరింగ్ ప్లాట్ఫామ్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. అంటే జనరల్ గా ఇప్పుడు మీరు ఏదన్నా కొన్ని ఫోటోస్ ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం. ఐఫోన్ టు ఐఫోన్ అయితే గనక జస్ట్ సింపుల్ గా మనం ఏ డ్రాప్ ద్వారా చేస్తుంటాం సారా, దీంట్లో అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ 2.0 ని తీసుకొచ్చారు. సో బేసిక్ గా Xiaomi వాళ్ళ కారు ఉంది చూసారా, దాన్ని అన్లాక్ చేయడానికి దానిలో ఉన్న ఫీచర్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది యూజ్ అవడంతో పాటు డైరెక్ట్ గా లిటరల్లీ Xiaomi నుంచి మీరు ఐఫోన్ కి, ఐఫోన్ నుంచి Xiaomi కి డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నిజంగా ఇది ఒక బిగ్ చేంజ్ అని చెప్తాను. సో ఇక పైన డేటాని ట్రాన్స్ఫర్ చేయడం చాలా 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 సింపుల్ గా మనం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో కనెక్టివిటీ పరంగా కూడా ఎక్కడ వీళ్ళు ఏం మిస్ అవ్వలేదు, ఎవ్రీథింగ్ చెక్ మార్క్, ఎక్కడ వీళ్ళు దేన్ని కూడా స్కిప్ అయితే చేయలేదు. ఇక నాకు ఇంట్రెస్ట్ అయినటువంటి సెగ్మెంట్, అలాగే దీన్ని స్పెషల్ గా అన్నిటికన్నా హైలైట్ చేసి చూపించేటువంటి సెగ్మెంట్ ఇదే కెమెరా డిపార్ట్మెంట్. దీంట్లో ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి లైట్ ఫ్యూజన్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది ఫ్లాగ్షిప్ సెన్సార్, 1 inch సెన్సార్ డైరెక్ట్ గా మనకి ఇక్కడ రావడం జరిగింది. అబ్బో ఇందులో ఉండేటువంటి కెమెరా ఫీచర్స్ అన్ని చెప్పాలంటే ఒక డెడికేటెడ్ వీడియో దీనికి అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు దీని కెమెరా రివ్యూ కూడా మీ ముందు తీసుకొస్తాను. సో స్టే ట్యూన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దీంట్లో మనకి ఫస్ట్ ఎస్పెషల్లీ లైకా ఎడిషన్ లో వీళ్ళు వచ్చేటప్పటికే మనకి లైకాకి సంబంధించినటువంటి ఓల్డ్ ఎస్థెటిక్ ఫిల్టర్స్ ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. అదే నార్మల్ దానికి దీనికి సపరేట్ చేసేది. నార్మల్ Xiaomi 17 లైకా వేరియంట్ కాకుండా ఉంటుంది సార్, దానిలో అయితే ఇది ఉండదు. సో బేసిక్ గా ఓల్డ్ ట్రెడిషనల్ ఫోటోస్ లైక్ ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఒక కలర్ గ్రేడింగ్ ఫోటో, సో ఈ రెండింటిని క్యాప్చర్ చేసుకున్నటువంటి ఫోటోస్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు లైకాకి సంబంధించినటువంటి ఫిల్టర్స్ అయితే ఓ ప్లెంటీ. బేసిక్ గా లైకా అథెంటిక్ అలాగే లైకా వైబ్రెంట్ రెండు ఫిల్టర్స్ నార్మల్ గా రెండు అన్నిట్లోనూ మనం చూస్తూనే ఉంటాము. అండ్ ఇంతేకాదు లైకా ఎసెన్షియల్ సిరీస్ ని కూడా మనకి ఇందులో సపరేట్ గా ఇచ్చారు. ఇందులో మీకు 1x 2x 3.2x 85mm 90mm అలాగే అప్ టు 20x దాకా మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ లైకాకి సంబంధించినటువంటి M9 అలాగే M3 ఫిల్టర్స్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు లైవ్ సినిమాటోగ్రఫీ అనే ఫీచర్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో ముఖ్యంగా పోర్ట్రైట్ ఫోటోగ్రఫీలో ముఖ్యంగా దీంట్లో 3.2x నుంచి 4.3x దాకా వచ్చేటువంటి ఫోటోగ్రాఫ్స్ అయితే ఫెంటాస్టిక్
ముఖ్యంగా లో లైటింగ్ లో మీరు ఫొటోస్ ని క్యాప్చర్ చేసినప్పుడు డీటెయిలింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. పిక్చర్ చాలా షార్ప్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా డిఎస్ఎల్ఆర్ లెవెల్ క్వాలిటీ అవుట్పుట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేనైతే పర్సనల్ గా వివో X300 Pro అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఇక దీన్ని పక్కకు పెట్టి దీన్ని కన్సిడర్ చేయాల్సినటువంటి టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ హార్డ్వేర్ దానికన్నా కానీ వీళ్ళు వచ్చేటప్పటికి బోత్ హార్డ్వేర్ అండ్ అట్ ద సేమ్ సాఫ్ట్వేర్ రెండిటికి కూడా వీళ్ళు ప్రాసెస్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఇందులో ఉండేటువంటి ఫోకస్ రింగ్ ఉంది చూసారా, ఈ ఫోకస్ రింగ్ సహాయంతో మీరు క్యాప్చర్ చేసేటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఫెంటాస్టిక్. ముఖ్యంగా లిటరల్లీ ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా వాడుతున్న ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇందులో పెరిస్కోపిక్ లెన్స్ లో మీరు క్యాప్చర్ చేసినా గానీ లైక్ రెగ్యులర్ గా మొబైల్ ఫోన్స్ అన్నిట్లో కూడా పెరిస్కోపిక్ కెమెరాస్ ఉంటాయి. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే డిజిటల్ గా జూమ్ అయింది. బట్ ఇందులో ఉన్నటువంటి 8 ఆప్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ గా మూవ్మెంట్ అవుతూ డిజిటల్ గా జూమ్ చేయకుండా డీటెయిలింగ్ పోకుండా, అంటే మనం జూమ్ చేసినా గానీ డీటెయిలింగ్ నాకు చాలా బాగా రావాలి అన్నట్లయితే ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువగా వాడుతుంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఫెంటాస్టిక్. అండ్ దీనికి ఏ విధమైనటువంటి ఎక్స్టెండర్ కిట్స్ ఇట్లాంటివి అయితే యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ కెమెరా రిగ్ లాంటివి అంటే ఇవన్నీ కూడా అడిషనల్ యాక్సెసరీస్ యాజ్ ఆఫ్ నో చైనాలో అమ్ముతున్నారు కానీ మన ఇండియాలో అయితే లేదు. అండ్ దీంట్లో వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ లో కూడా మీరు డైరెక్ట్ గా 8K 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మళ్ళీ మీకు డాల్బీ విజన్ లో కావాలి అన్నట్లయితే కనుక 4K 120 FPS దాకా మీరు డాల్బీ విజన్ లో అయితే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంతే కాదు, ఫస్ట్ టైం ఇన్ ద స్మార్ట్ ఫోన్ హిస్టరీ 1920 1080p లో మీరు స్లో మోషన్ రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సూపర్ స్లో మోషన్ వీడియోస్ మూవీస్ అన్ని చూడటం, లేదంటే ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ చూస్తుంటారు. సో అలాంటివి మీకు ఇష్టమైతే కనుక దీంట్లో చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రంట్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రంట్ వీళ్ళు పెద్దగా ఇన్నోవేషన్ అయితే ఏం చేయలేదు. అండ్ ఫ్రంట్ కూడా మీరు వచ్చేటప్పటికే 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రంట్ కూడా మీరు రకరకాల ఫిల్టర్స్ ని యూస్ చేస్తూ మీరు మీ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. డీటెయిల్డ్ గా కెమెరా రివ్యూ ని నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ వీలైతే X300 Pro తో కంపేర్ చేయమంటారా వద్దంటారా లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నేను ఫస్ట్ చెప్పినటువంటి లైక్స్ టార్గెట్స్ కంప్లీట్ చేశారంటే డెఫినెట్లీ ఈ వీడియోని కూడా మీ ముందు తీసుకొస్తాను. సో మరిన్ని డీటెయిల్స్ డీటెయిల్డ్ కెమెరా రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో అది మిస్ కాకుండా ఉండండి. తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక ఫైనల్ గా దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీన్ని చైనాలో వచ్చేటప్పటికి నేను ఇందాక మీకు చెప్పాను కదా, దీంట్లో స్టాండర్డ్ వర్షన్ వచ్చేటప్పటికి వీళ్ళు అరౌండ్ 97,000-98,000 రూపీస్ కు లాంచ్ చేశారు. లైకా ఎడిషన్ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 1,02,000-1,03,000 రూపాయలకి తీసుకొచ్చారు. సో మన ఇండియాకి వీళ్ళు లైకా వర్షన్ తెస్తారా తేరా అని క్వశ్చన్ మార్క్, కానీ బట్ అల్ట్రా మాత్రం తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ లైకా ఎడిషన్ ని కూడా తీసుకొని రావాలనే నా అభిప్రాయం. ఒకవేళ ఇది మన ఇండియాకి వస్తే మీరు దీన్ని పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే మాత్రం దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ డ్యూయల్ శాటిలైట్ కనెక్టివిటీ కావచ్చు, 5000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ కావచ్చు, అలాగే 8 ఆప్టిక్స్ ఫిజికల్ మూవ్మెంట్ పెరిస్కోపిక్ సెన్సార్స్ ఇచ్చారు చూసారా, ఇవి మాత్రం క్రేజీ. ఈవెన్ 6800 mAh ఆఫ్ ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అబ్బా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కటి ఇందులో ఒక బిగ్ టిక్ మార్క్ అనే నా అభిప్రాయం. బట్ వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమే ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేసుకొని తీసుకొస్తే మాత్రం ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.